శ్రీ గురు రాఘవేంద్రాయ నమః. నిన్న చెప్పుకున్నాం కదండి, మంచాల అంటే మంత్రాలయానికి వచ్చేసారు స్వామి, మంత్రాలయంలో ఉన్నారు. ఆ తర్వాత స్వామివారు కుంభకోణానికి మళ్ళీ తిరిగి వచ్చారంట. అదేంటో చూద్దాం. రాఘవేంద్ర శ్రీపాదుల వార అనేక ఉత్తర ప్రాంతములు సంచారము గావించి తిరిగి సపరివారముగా కుంభకోణందలి తమ మధ్వపీఠమునకు చేరారు. మళ్ళీ ఆ కుంభకోణానికి వచ్చి అక్కడ మధ్వపీఠం ఉంది కదండి, వాళ్ళ గురువు గారిది, అక్కడికి వచ్చేసారు. కొంతకాలానికి మలయాళ దేశం నుండి 3 జ్యోతిష పండితులు ఆ మఠానికి వచ్చారటండి. మలయాళ దేశం నుంచి వచ్చిన తర్వాత స్వామివారిని దర్శించుకున్నారు. ఆ సమయంలో రాఘవేంద్ర వారు ఒక జాతక పత్రాన్ని వారికి ఇచ్చి, వారు వచ్చారు, వారికి రాఘవేంద్ర స్వామి ఒక జాతక పత్రాన్ని ఇచ్చారంటండి. ఇచ్చి ఆయుర్నిర్ణయము చేయవలసినదిగా అనతినిచ్చారు. దీనికి ఆయుష్ ఎంత ఉందో మీరు నిర్ణయించి చెప్పండి అని చెప్పారటండి. ఆ ముగ్గురు పండితులు వివిధ గణితములు కట్టిన తరువాత అందు ఒక పండితుడు 100 ఏండ్ల ఆయుర్దాయమని, రెండవ పండితుడు 300 సంవత్సరముల వరకు ఆయువు కలదని, మూడవ పండితుడు 700 సంవత్సరాల ఆయుర్దాయమని చెప్పారు. ఈయన జాతకాన్ని ఇచ్చి ఆ పండితులకి, ఆ మలయాళం నుంచి వచ్చిన పండితులకి దీని యొక్క ఆయుర్దాయం ఎంతో చెప్పమంటే, ఒక ఆయన 100 ఏళ్ళు, ఒక ఆయన వచ్చి 300 సంవత్సరాలు, ఒక ఆయన వచ్చి రెండో అతను వచ్చి మూడో అతను వచ్చి 700 సంవత్సరాలని చెప్పాడటండి. అయితే ఈ వాక్యాలకు అచటి మఠంలోని వారందరూ ఆశ్చర్యపడ్డారట. ఏంట్రా బాబు వీళ్ళ చెప్పారని. ఒకే జాతకంపై ఈ విధంగా భిన్నాభిప్రాయాలు సూచించిన ఆ పండితులను మఠ జ్యోతిష్కులు వాదనకు పిలిచారు. అయితే రాఘవేంద్ర స్వామి వారు వారిని వరించి వారు ముగ్గురు చెప్పిన ఆయుర్దాయములను సరి అయినవేనని చెప్పడంతో వారికి గల ఆశ్చర్యం మరింత ఎక్కువైంది. వీళ్ళు చెప్పింది కరెక్టే అంటారంటండి రాఘవేంద్ర వారు. అందరూ స్వామివారి వైపు ప్రశ్నార్థకంగా తిలకించారు. అయితే రాఘవేంద్రులు చిరునవ్వు చిందిస్తూ జాతకమునందు 3 పండితులు చెప్పిన 3 విధాల ఆయుర్దాయాలను ఈ విధముగా వివరించారటండి. చూద్దాం. మొదటి పండితుడు చెప్పిన 100 ఏండ్లు భూమి మీద భౌతిక శరీరానికి ఉండే ఆయుర్దాయమని. అదండి, మీరు అందరూ కూడా చాలా అబ్జర్వ్ చేయండి, శ్రద్ధతో వినండి. మొదటి పండితుడు ఏం చెప్పాడు? 100 ఏళ్ళు చెప్పాడు కదండి. 100 ఏళ్ళు చెప్పిన దానికి స్వామి ఏమంటున్నారో దాన్ని వివరణ ఇస్తున్నారన్నమాట. మొదటి పండితుడు చెప్పిన 100 ఏండ్లు భూమి మీద భౌతిక శరీరానికి ఉండే ఆయుర్దాయమట. అయితే రెండవ వారు చెప్పిన 300 సంవత్సరాలు ఆ జాతకుడు వ్రాసిన గ్రంథములు జీవించే కాలము. ఇక అంటే ఆయన జీవించే కాలంలో 300 సంవత్సరాలు చెప్పాడు కదండి రెండో అతను. ఆ జాతకుడు వ్రాసిన గ్రంథములు జీవించే కాలం, గ్రంథాలను రాసేది జీవించే కాలం అంట. ఆ తర్వాత ఇక మూడవ ఆయన చెప్పాడు చూడండి, ఆయన 700 సంవత్సరాలని. అతను ఆ జాతకుడు సమాధి అంటే బృందావనము ఎందుండి కూడా 700 సంవత్సరాల వరకు సజీవుడై ఉండి అటు పిమ్మట బ్రహ్మైక్య స్థితి నందగలడు అని శ్రీవారు చెప్పి మాటలకు మఠంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ జాతకము ఎవరిదో కూడా సెలవివ్వండిగా కోరారు. ఇంతకీ ఈ జాతకం ఎవరిది అని అడిగారు. అందుకు రాఘవేంద్ర స్వామి మూలరాముని ప్రస్తుతము అర్చిస్తున్న ఈ అర్చకునిదే, ఆయనదే రాఘవేంద్ర స్వామి. చూడండి ఎంత అద్భుతంగా. అంటే ఆయన జీవసమాధి అయ్యారు కదండి. ఆయన గ్రంథాలకు ఉండే పవరు అది 700 సంవత్సరాలు. అయితే 300 సంవత్సరాలదేమన్నారండి? చూడండి, 300 సంవత్సరాలదే ఆ జాతకుడు వ్రాసిన గ్రంథాలు జీవించే కాలం. 700 సంవత్సరాలు వచ్చి ఆయన బృందావనము యందుండి కూడా 700 సంవత్సరములు వరకు సజీవుడై ఉంటాడంట. అందులోనే ఆయన 700 సంవత్సరాలు పిలిస్తే పలికేలాగా ఆయన సజీవంగానే ఉంటారట.
మనకు తెలియదు కదండి. ఎంత అద్భుతం చూడండి. ఆయన జాతకాన్ని ఆ పండితులు చెప్పడము, ఆ పండితులు ఇలా చెప్పడము, అది వివరణ ఇవ్వడము, ఈయన ఎంత అద్భుతం అండి. ఇంతకీ ఆ స్వామి ఎవరా అని అడిగితే ఇంతకీ ఎవరు? ఆయనే, రాఘవేంద్ర స్వామి. తెలుపుటలో అందరూ విస్మయాన్ని పొందారు. ఈ విధంగా చెప్తా ఉంటే మూలరాముని ప్రస్తుతం అర్చిస్తున్నా, అంతే కదా, మూలరాముని ఆయనే కదండి పూజిస్తున్నాడు ఇప్పుడు ఆ పీఠాధిపతిగా. మరి ఆయనే అంటే నేనే అని చెప్పారండి. అటు పిమ్మట స్వామివారు మహాసభలో మలయాళ జ్యోతిష్య పండితులను ఘనంగా సత్కరించారటండి. వారికి శాలివాలు పారితోషికము అందజేశారట. ఆ పండితులు తృప్తిగా సంతోషించి స్వామివారిని అనుమతితో వెడలిపోయారండి. రాఘవేంద్రుల వారి మఠానికి అప్పుడప్పుడు అనేక మంది పండితులు రావటము, వారి పాండిత్యము ప్రతిభను స్వామివారికి తెలియచెప్పడము, వారి ఆశీస్సులు సత్కారాలు అందుకుని వెళ్ళడము సహజంగా జరుగుతుందటండి. ఇవన్నీ కూడా కుంభకోణంలోని శ్రీ మధ్వమఠము రాఘవేంద్రుల వారి కాలములోనే దినదినాభివృద్ధి చెంది ఏ మతమునకు సంబంధించిన పండితులకైనను ఆదరణీయమైన అఖండ కీర్తిని సముపార్జించుకున్నది. ద్వైత మత ప్రచారము విరివిగా చేస్తున్న శ్రీ రాఘవేంద్రుల వారు తన దర్శనార్థమై వచ్చిన ద్వైత విశిష్టాద్వైత మతానుయాయులైన, చూడండి ఇక్కడ ద్వైత విశిష్టాద్వైత మతానుయాయులైన పండితులను భక్తులను వాత్సల్యముతో ఆశీర్వదించి ఉచిత రీతిని వారిని సన్మానిస్తూ ఉండేవారటండి రాఘవేంద్రుల వారు. మరి ఎంత అద్భుతంగా ఉందో కదండి. మనము మళ్ళీ కుంభకోణానికి వచ్చిన తర్వాత ఈయన చేసిన పని మరి అద్భుతంగా ఉంది కదా. ఆయన జాతకాన్ని ఈ విధంగా తెలియపరిచారండి మనకి. మరి రేపొద్దున్న చెప్పుకుందామండి. అంతవరకు జై గురు రాఘవేంద్రాయ నమః.